కృష్ణా జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు మండలాల్లో అపర సాగు చేస్తున్న రైతులు పంటలను కోసి పనుల మీద ఉంచిన సమయంలోనే వర్షం కురవడంతో పచ్చికాయల్లోనే పోగు చేసి వర్షాలతోటి కప్పి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తుఫాను వల్ల వరి దిగుబడులు తగ్గడంతో నష్టాలు ఉన్న రైతులు ఇప్పుడు అపర పంటపైన కూడా అనిశ్చితి వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 25,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ దిగుబడి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకా వారం 10 రోజులు వాతావరణం అనుకూలిస్తే గట్టెక్కుతామని రైతులు ఆశిస్తున్నారు. అయితే మబ్బులు ఉరుములతోటి కూడిన జల్లులు కురుస్తూ ఉండడంతో కొనసాగుతుండడంతో రైతులు ఆకాశం వైపు చూస్తూ దేవుడి దిక్కంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు చేయూత అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రహర్శెట్టి పద్మారావు అండి. నేను ఉత్తమ రైతుగా కూడా అవార్డు పొందిన రైతుని నేను. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఏం బాగోలేదు. ఎకరానికి వచ్చి 25 30 వేలు దాకా ఖర్చు అవుతుంది. వాతావరణ పరిస్థితులు చూసి పచ్చికాయ కూడా పోగేసేసి చాలా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేదైనా జరిగితే ఏదైనా నష్టపరిహారం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి దెబ్బలు కొడితే రైతు కోలుకొని కూడా కోలుకోలేడు. మాకు ఈ పంట చేతికి తగ్గితే ప్రభుత్వం కూడా మాకు ఆదుకోవాల్సిన పని లేదు. మేము ఛాయశక్తిలో మేము కృషి చేస్తున్నాము. ఈ వాతావరణం కూడా ఒక 10 రోజులు తోచేస్తే రైతులందరూ ఒడ్డున పడతారండి. వాతావరణంకి పనులు కొంచెం దెబ్బ కొట్టినాయి. వాళ్ళ మధ్య సరిగ్గా పెడుతున్నామండి. మళ్ళీ వాతావరణం బాగోలేదు. ఇంకా ఇదిగానే ఉంది మబ్బుగానే. చాలా ఇబ్బంది. తమ రైతుల నుంచి ఉత్పత్తులను కొనేటప్పుడు తమ లాభానికి అనుకూలంగా వీలైతే ఎక్కువ లాభం పొందడానికి ప్రయత్నం చేస్తారు. మన మోంతా తుఫాన్లో ధాన్యం అమ్ముకున్న పరిస్థితిలోనూ అది మేము చూసాం. ప్రభుత్వం ఎటువంటి మద్దతును ఇవ్వలేదు. కాకపోతే 300-200 తగ్గించి అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు తొందరగా ఇచ్చారనే తృప్తి. ధాన్యం దిగుబడులు బాగా తగ్గినాయి. ఇప్పుడు మినుము పంట కూడా ఆశాజనకంగా లేదు. ఖర్చు దాడవాశ్యంతో దాదాపు దగ్గరగా పెట్టున్నారు అపర రైతులు. అలాంటిది ఇప్పుడు తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం వైపరీత్యం దాపురించి ఉన్నది మెడ మీద కత్తిలాగా. కనుక మేము ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రైతుల నుంచి ధాన్యమైనా మినువులైనా పెసలైనా కొనేటప్పుడు ప్రభుత్వం మద్దతు ధర లేకుండా రైతు ఒడ్డెక్కే పరిస్థితి లేదు. రెండోది, పంటల బీమా పథకం నిబంధనలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. పంటల బీమా పథకం నిబంధనల్ని ఏ కారణం వల్ల అయినా పంట నష్టపోతే నష్టాన్ని భర్తీ చేసే విధంగా మాత్రమే నిబంధనలు ఉండాలి తప్ప వీలైనంత వరకు 90% ఎగ్గొట్టి 10% మందికి న్యాయం చేసేటట్టుగా ఉండకూడదు.